డీటెయిల్స్ చూస్తే బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు ఎంతో ఘనంగా చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. సాంస్కృతిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు. తోటి మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో సీతక్క పాల్గొన్నారు. తెలంగాణతో పాటు విదేశాల్లోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ఉత్సవాల్లో పాల్గొన్న విమలక్క తన పాటలతో అందరినీ ఆకర్షించారు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ. ముఖ్యంగా బతుకమ్మకు చెరువులకు చాలా అనుబంధం ఉంది. తెలంగాణ అంటేనే చెరువులు, తెలంగాణ అంటేనే బావులు, తెలంగాణ అంటేనే అడవులు, గుట్టలు, వాగులు, వంకలు. మరి ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ ఇక్కడే నడుస్తుందంటే కొన్ని వందల సంవత్సరాలుగా చెరువుల మీదనే మనం ఆధారపడి వ్యవసాయం చేసినాం. చెరువులలో నీళ్లు తాగినాం, చెరువులలోనే స్నానాలు చేసి, చెరువులలోనే మరి ప్రతిది కూడా చెరువుతో ఊరికి అనుబంధం ఉంది. కాబట్టి మరి పంటలు పండితే చెరువు నిండితే పంటలు పండిన తర్వాత మరి వచ్చేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. తీరొక్క పంటలు తీసుకొచ్చి, తీరొక్క నవధాన్యాలు తీసుకొచ్చి మరి గౌరమ్మను పెట్టుకొని మొక్కుకొని 9 రోజులు ఆడి పాడి మరి ఆడబిడ్డల్ని ఇంటికి తీసుకొచ్చి ఉన్నదో లేనిదో ఆడబిడ్డలకు కడుపు నిండా పెట్టుకొని మరి బిడ్డల్ని కడుపారా చూసుకునేటువంటి పండుగ కూడా బతుకమ్మ పండుగ. ఒకప్పుడు చూస్తే బతుకమ్మ ఎప్పుడొస్తుందా, అమ్మగారింటికి ఎప్పుడు పోతామా అనేటువంటి చూసే కల్చర్ మన తెలంగాణ కల్చర్. పెళ్ళైనాక పోతే మళ్ళీ బతుకమ్మకే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచం అంతా మారింది. అనేక రకాల టెక్నాలజీ తోటి ఎక్కడున్నా పిల్లల్ని మరి వీడియోల ద్వారా ఇతర ఇంటర్నెట్ ద్వారా చూసుకునేటువంటి సంస్కృతి వచ్చింది. కాబట్టి బతుకమ్మ ద్వారా మనందరికీ ఒక జీవం. ఇవాళ బతుకమ్మలో తంగేడు పువ్వుకు ఒక గుణం ఉంది, గునుగు పువ్వుకు ఒక గుణం ఉంది, కట్ల పువ్వుకు ఒక గుణం ఉంది, శంకు పువ్వుకు ఒక గుణం ఉంది. ఇవన్నింటిని పూజించి అంతిమంగా చెరువులో వేస్తే మన పూర్వీకులు మనకిచ్చింది చాలా గొప్ప సైంటిఫికల్ గా కూడా. ఒక దిక్కు భక్తి, ఒక దిక్కు మరి బతుకు కూడా ఈ పువ్వులలో ఉంది. అదే విధంగా పసుపు పెడతారు పైన గౌరమ్మను. గౌరమ్మలో పెట్టేటువంటి పసుపులో మరి యాంటీబయాటిక్ ఉంటది. అట్లా ఒకప్పుడు మన గ్రామాలలో నీళ్లు వర్షాకాలం వచ్చిన తర్వాత నీళ్లు తాగే ముందు కూడా చెరువులను కూడా శుద్ధి చేసుకోవడానికి ఒక రకంగా ఈ బతుకమ్మ ద్వారా కూడా మనకు చాలా మరి చెరువులు శుద్ధి అయ్యేటువంటి పరిస్థితి. ఊర చెరువులలోనే ఎక్కువ ఊరుకు దగ్గర ఉండేటువంటి చెరువు గట్ల కాడ మనం బతుకమ్మలు వేస్తా ఉంటాం. కాబట్టి రాను రాను మారిపోతుంది. కానీ ఎప్పుడైనా కూడా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, అందులో ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి బతుకమ్మ కూడా ఈ సమాజానికి అవసరం. బతుకమ్మను కాపాడుకోవాలి. బతుకమ్మతో అనుబంధంగా ఉండేటువంటి చెరువులను కూడా మరి కాపాడుకుందాం. బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం. చెరువుల యొక్క గొప్పతనాన్ని కూడా భవిష్యత్ తరాలకు అందిద్దాం. తద్వారా ఆడపిల్లల యొక్క ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ప్రజల యొక్క